ఎంత డబ్బున్నా, ఎంత మంచి పేరున్నా, ఎంత కీర్తి ప్రతిష్టలున్నా ఇంట్లో ప్రశాంతం లేనిదే ఎటువంటి ప్రయోజనం ఉండదు ఫ్రెండ్స్. ఇది నేను చెప్పే మాట కాదు, రజనీకాంత్ గారు చెప్తున్నారు. 10 పైసల కోసం 100 కిలోల బియ్యం బస్తానైతే రజనీకాంత్ గారు మోసేవాళ్ళంట. శనివారం సాయంత్రం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అయితే కూలీ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకల్లో అయితే రజనీకాంత్ గారు పాల్గొనడం జరిగింది. దాంట్లో అయితే పలు ఆసక్తికరమైన విషయాలైతే మనతో పంచుకున్నారు. ఆ విషయాలైతే మనం మాట్లాడుకుందాం. రజనీకాంత్ గారు ఒక రోజు రోడ్డు మీద నిలబడి ఉన్నారంట. ఒక వ్యక్తి అయితే వచ్చి తన లగేజ్ ని టెంపో వరకు అయితే తీసుకెళ్తావా అని రజనీకాంత్ గారిని అయితే అతను అడిగాడు అనమాట. లగేజ్ ని అయితే రజనీకాంత్ గారు టెంపో వరకు అయితే తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత అతను రజనీకాంత్ గారికి చేతిలో 2 రూపాయలు పెట్టారనమాట. పెట్టిన తర్వాత ఒక మాట అయితే అన్నారు రజనీకాంత్ గారిని అతను. అప్పట్లో నీకున్న అహంకారం ఇంకెవరికి ఉండేది కాదు, నీకు ఆ రోజులు గుర్తున్నాయా అని ఆ వ్యక్తి రజనీకాంత్ గారితో అయితే అన్నారు. అప్పటికే రజనీకాంత్ గారికి ఇతను ఎవరో తెలిసిన వ్యక్తిలాగా అనిపిస్తున్నాడే అని అనిపించింది. అతను ఎవరో కాదు, తన కాలేజీలో తనతో పాటు చదువుకున్న ఫ్రెండ్ అనమాట. తన ఫ్రెండ్ రజనీకాంత్ గారిని ఆ మాట అనగానే రజనీకాంత్ గారి కళ్ళల్లో అయితే నీళ్లు ఆగలేదంట. కన్నీళ్ళు వచ్చేసాయి. తన లైఫ్ లో ఎక్కువగా బాధపడిన సందర్భం అయితే అదే అని మనతో పంచుకున్నారనమాట. సక్సెస్ అనేది వీళ్ళందరికీ ఒక రాత్రిలో రాలేదు ఫ్రెండ్స్. వాళ్ళు ఎంతో కష్టపడితే గాని, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపితే గాని ఈ రోజునైతే ఒక పెద్ద స్థాయిలో ఉన్నారు. రజనీకాంత్ గారిని అయితే ప్రేక్షకులు అనుక్షణం ప్రేమిస్తూనే ఉన్నారు. ఆ ప్రేమనైతే అభిమానాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేనని రజనీకాంత్ గారు అయితే మనతో పంచుకున్నారు. ఆ కూలీ ట్రైలర్ లాంచ్ లో అయితే వేడుకల్లో ఆగస్టు 14th అయితే సినిమా రిలీజ్ అవబోతుంది. రజనీకాంత్ గారిని అభిమానించే వాళ్ళందరూ సినిమా చూడండి. ఇక సలహాలు సూచనలు నాకేం ఇవ్వాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. నా అకౌంట్ ఫాలో అవ్వండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.